నమస్కారం సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బీజేపీ ప్రజా పోరు యాత్ర ప్రారంభం. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యమని నేతల విశ్లేషణ. రాజమండ్రిలో ఘనంగా ముగిసిన చందన యాత్ర మహోత్సవం. సింహాచల్ నగర్ ఆలయంలో భారీ అన్న సమారాధన. రానున్న ఎన్నికల్లో అమలాపురం నుంచి పోటీ చేసే ఆలోచన మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. అన్ని వివరాలు త్వరలో తెలియజేస్తానని వెల్లడి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యమని, భారతీయ జనతా పార్టీ లక్ష్యమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు తెలిపారు. రాజమండ్రిలో బీజేపీ నాయకులు ప్రజాపోరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు విచ్చేశారు. వీర్రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన మేలును ప్రజలకు వివరిస్తూనే రాష్ట్ర ప్రభుత్వ దోపిడీని ప్రజల దృష్టికి తీసుకువెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి సంక్షేమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో నిర్వహిస్తోందని వివరించారు. అయితే అవన్నీ పేర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం తన గొప్పగా ప్రచారం చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. ఈ నెల 29 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, బీజేపీ ధార్మిక సెల్ కన్వీనర్ సత్య గోపీనాథ్ దాస్, రాష్ట్ర నాయకులు నర్సిపల్లి హారిక, రేలంగి శ్రీదేవి, కొరగంట సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంక్షేమం బియ్యం నరేంద్ర మోడీ 42 రూపాయలకి ఇస్తున్నాడు. కానీ అన్ని జగన్ అన్న ఫోటో వేసుకుని చిరునవ్వులు చిందిస్తారు. నిన్న 30 కోట్ల రూపాయలు నన్నే యూనివర్సిటీకి వచ్చింది. అక్కడ ఎంపీ గారు కూర్చుని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తీసుకొచ్చాడని చెప్తాడు. నరేంద్ర మోడీ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలు అవన్నీ కూడా. అట్లా మధ్యాహ్నం భోజనం పథకం మేము పెడుతుంటే దానికి జగనన్న గోరు ముద్దలని పేరు పెడతాడు. ఈ విధంగా ఆయుష్మాన్ భారత్ ఇస్తే ఆ పేరే కనపడినవారు. ఈ విధంగా కేంద్రం ఇచ్చే అనేక పథకాలను కాపీలు కొడుతూ రానున్న ఎన్నికల్లో అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నానని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ వెల్లడించారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో నా కోసం చేసిన సర్వేలో 79% పైగా నాకు అనుకూలంగా వచ్చిందని వివరించారు. పార్టీ పరంగా పోటీ చేస్తానా ఇండిపెండెంట్గా అనేది త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. జర్నలిస్టులపై దాడులను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని హర్షకుమార్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు జర్నలిస్టులపై దాడులను ప్రోత్సహించకూడదని హితవు పలికారు. దీనిపై సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు. రిటైర్ అయిన ఉద్యోగులకు ఏ పార్టీలోనూ సీట్లు ఇవ్వవద్దని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థులను కూర్చుని మాట్లాడుకున్న తర్వాతే ప్రకటించుకోవాలని సూచించారు. బీజేపీతో టీడీపీ జనసేన పొత్తుపై ఊహాగానాలు తప్ప అందులో ఇంకా స్పష్టత లేదన్నారు. మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా జగన్ మీదే ఆవిడ కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడుతుంది. మరి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లని ఈ 2 పార్టీలకు రాకుండా ఆవిడ తీసుకెళ్లాలన్న ఉద్దేశం అన్నది స్పష్టంగా కనపడుతుంది. దానివల్ల ఎవరికి ప్రయోజనం అవుతుంది, ఎవరికి ప్రయోజనం కాదు అన్నది కూడా మనం ఎలక్షన్స్లో చూస్తాం. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ప్రత్యేక హోదా విభజన హామీలు నెరవేర్చే కొరకు జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు చలసాని శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. పార్టీలకు అతీతంగా యువతంతా కూడా రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన హక్కుల గురించి పోరాటం చేయాలని కోరుతూ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోసం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కృష్ణ చైతన్య దినకర్లకు చలసాని శ్రీనివాసరావు సంఘీభావం తెలియజేశారు. చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్, మోడీ
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తును తాకట్టు పెట్టారని, మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేసిందని విమర్శించారు. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విభజన హామీల అమలు పరచడంలో ఏమాత్రం సహకరించలేదని విమర్శించారు. ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన వారిలో సిపిఎం పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఎం రాజమహేంద్రవరం పార్టీ నగర కార్యదర్శి బి పవన్, బి రాజులోవా, ఎన్ రాజా, డాక్టర్ చైతన్య శేఖర్, టాక్సీ ఓనర్స్ అసోసియేషన్, ముస్లిం సంఘాలు, కార్మిక సంఘాలు, యోజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్రంలో మొట్టమొదటి బాధ్యత కేంద్రంలో నమ్మక ద్రోహం నైవంచం చేస్తున్న పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్ నిలువెల్లా ముంచింది. నేను చెప్తే నిలువెల్లా ముంచింది. మాట్లాడితే వాళ్ళ మతం పేరు మీద కులం పేరు మీద దుర్మార్గం రేపెడతాను చూస్తే ఆ పార్టీకి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు మాలాంటి వారి మీద విశ్వాసం ఉంచి 0.84% నోటా కంటే తక్కువ ఓట్లు ఇచ్చి సత్కరించారు. అలాంటి సందర్భంలో ఇవాళ ఆ పార్టీ వెనకమాల కొమ్ము కాయటానికి కొంతమంది బయలుదేరి ఆంధ్రప్రదేశ్ హక్కులని, ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదుషాల కాళ్ళ దగ్గర తాకట్టు పెడతానికి సిద్ధపడుతున్నారంటే సిగ్గుతో తల ఉంచుకోవాల్సి వస్తుంది తెలుగు జాతిని కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రులు, కోస్తా రాయలసీమ ప్రజలు, తెలంగాణలో కొంత సోదరులు భట్టి గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు అందరూ సోదరులే. ప్రవీణ్ కుమార్ గారు, వీరభద్రం గారు, వెంకటరెడ్డి గారు అందరూ పోరాడుతున్నారు. ఇక్కడ ఏమైందండి వీళ్ళకి? ఇక్కడే నడయాడాడు అల్లూరు సీతారామరాజు, ఉయ్యాలవాడి నరసింహారెడ్డి, కన్నిగంటి హనుమంతు, ఇండియా మొత్తం మీదే మాల కన్నమనీడని పల్నాడు కమాండర్ ఇన్ చీఫ్ ఒక దళిత వ్యక్తులకు సంబంధించిన చరిత్ర ఉన్నాయి. తెలుగు జాతి వాళ్ళ అవమాన భారంతో ఢిల్లీ పాదుషాల్లో గుమాల వ్యాపారాల ముందు తలకై తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఎంతకన్నా దారుణం ఉందండి. హోదా లేదు, హామీల అమలు లేదు. ఆంధ్ర రాష్ట్రం కూడా వెనకబడిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ నిరుద్యోగం చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయి మన పిల్లల ఉద్యోగాలకి, భవిష్యత్తు ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా చాలా అవసరం, విభజన హామీలు చాలా అవసరం అని చెప్పి ఇవాళ విశాఖ ఉక్కు లాంటి భారీ పరిశ్రమని కాపాడుకునే దానికోసం, లేదు కొత్త పరిశ్రమల స్థాపన కోసం, వెనకబడిన ప్రాంతాల నిధుల కోసం, ఇట్లాంటి అనేక అంశాల కోసం ఈ రాష్ట్రంలో అనేక మంది, ముఖ్యంగా చలసాని శ్రీనివాస్ గారు లాంటి నాయకులు రాష్ట్రాన్ని పాలించండి. ఆ తర్వాత ఇంకో ముఖ్యమంత్రి వచ్చి 5 సంవత్సరాలు పాలించండి. ఇద్దరు కూడా కనీసం విభజన హామీలను అమలు చేయండి, మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే అంత కెపాసిటీ లేకుండా అక్కడ చాలా ఎక్కడికి ఢిల్లీ వెళ్తే కాళ్ళకు దండ పెట్టేద్దామని రెడీ అయిపోతున్నారు తప్ప మెడలు వంచుతో వంగదీస్తా ఉన్న వాళ్ళు అక్కడ మెడ ఉంచి కాళ్ళకు దండాలు పెట్టేస్తున్నారు. అంతే తప్ప ఏమండి మా విభజన హామీలు ఏమైంది, మా ప్రత్యేక హోదా ఏమైందని కూడా ధైర్యంగా అడగలేని పరిస్థితి ఈవేళ రాష్ట్రంలో మరి నెలకొని ఉంది. మరి మన రాష్ట్రంలో పాలన చేసే వాళ్ళు మరి రాజ్య నాయకులా లేకపోతే బానిసలా అనేది అర్థం కాని పరిస్థితులు ఈవేళ మన రాష్ట్రం ఉంది. రాజమండ్రి పాలు పెరుగు వర్తక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాజమండ్రిలో పాలు పెరుగు వర్తక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సంఘ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1946లో సంఘాన్ని స్థాపించడం జరిగింది. సంఘం స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో కమిటీలు మారాయి. వారి కృషితో పాటు ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవిస్తూ సంఘ అభివృద్ధికి పాటుపడ్డారని గుర్తు చేశారు. నాయకులు లోటుపాట్లు లేకుండా నిర్విరామంగా ఈ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని, గతంలో సోరంపూడి పనసయ్య అధ్యక్షులుగా ఉండి సంఘ అభివృద్ధి చేశారు. ఆయన సేవలను గుర్తించి మరోమారు సోరంపూడి పనసయ్యను అధ్యక్షులుగా ఆయన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని పేర్కొన్నారు. పాలు పెరుగు వర్తక సంఘ సభ్యులకు మరెన్నో సేవలు చేయగలరని ఆకాంక్షిస్తూ ఆదిరెడ్డి అప్పారావు కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోవింద్, మాజీ డిప్యూటీ మేయర్ బాక్సు ప్రసాద్,
కాంగ్రెస్ నాయకులు అంకం గోపి తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికైన కమిటీని అభినందించడం జరిగింది. ది రాజమండ్రి పాలు పెరుగు వర్తక సంఘం అధ్యక్షులుగా సోరంపూడి పనసయ్య, గౌరవ అధ్యక్షులుగా పెదిరెడ్ల చిట్టిబాబు, ఉపాధ్యక్షులుగా మెర్ల సుబ్బారావు, కొరసరాల శ్రీను, గౌరవ సలహాదారులుగా సింగన ప్రకాష్, పెదిరెడ్ల నాగేశ్వరరావు, గౌరవ కార్యదర్శిగా లంక రామకృష్ణ, సహాయ కార్యదర్శులుగా బొల్లి శ్రీను, కూరాకుల రాంబాబు, గన్సెట్టి రాంబాబు, డైరెక్టర్లుగా వరగోగుల గోవింద్, తోలాట చెంచయ్య, చామకూరు నరసింహమూర్తి, కొత్తాగల కామరాజు, నక్కా శ్రీను, నంద్యాల నాగవర్ ప్రసాద్, జుట్టు శ్రీను, కోఆప్షన్ డైరెక్టర్లుగా పూసల వెంకటేశ్వరరావు, అడ్డగల సత్యనారాయణ, పెంటకెట్ల సుబ్బన్న, అల్లాడి సత్యనారాయణ, నాగరాజు, నూనె నాగేశ్వరరావు, గౌరవ ఉప సలహాదారులుగా మద్దిరెడ్డి వీరబాబు తదితరులు ఎన్నికయ్యారు. మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అప్పటికిప్పటికీ పరిస్థితి చూస్తుంటే ఆనాటి మేము స్థాపించిన దగ్గర నుంచి 3,000 మంది సభ్యులతో మేము కొనసాగుతూ ఈ రోజున 1,500 దాకా వచ్చేసామంటే ఈ రోజున 1,500 మంది దూరం అయిపోయారు. ఎందుకంటే ఈ రోజుని ప్రభుత్వం ఏదైతే కొన్ని ఈ పాల డైరీలు ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ పాల డైరీలు అయిపోవడం వల్ల ఈ రోజు పోతే ఈ కళ్యాణ మండపం ఈ పాల వర్తకుల ద్వారా మళ్ళీ డొనేట్ చేసి మళ్ళీ కొంచెం ఇంకా అభివృద్ధి చేయాలని నా ఒక ప్రెసిడెంట్ ఐఎంలో ఇంకా అభివృద్ధి చేస్తానని, పాలవర్తకులకి న్యాయం చేస్తానని, ఎవరికి ఏది ఎక్కడ ఏ టైంలో జరిగినా అధ్యక్ష కూడా నేను వెళ్ళి వాళ్ళకి సహకరిస్తాను. నా సహచేతిలో నేను ప్రయత్నం చేసి వాళ్ళకి న్యాయం. తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మోతా శారద నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ సముచిత స్థానం ఉంటుందని ఏఐసిసి సభ్యురాలు అమర్జూ బేగ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మోతా శారద నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు మార్టిన్ లూథర్ ఆధ్వర్యంలో కోర్లంపేటలోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఏఐసిసి సభ్యురాలు అమర్జూ బేగ్, మార్టిన్ లూథర్ తదితర నాయకులు మోతా శారదకు నియామక పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు ఆమెను అభినందించారు. అనంతరం అమర్జూ బేగ్ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, అన్యాయాలను అరికట్టేందుకు మోతా శారద నాయకత్వంలో మహిళా కాంగ్రెస్ కృషి చేయాలని కోరారు. జిల్లా కాంగ్రెస్ పూర్వాధ్యక్షుడు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ పాలనలతో విసుగుపోయిన ప్రజలు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుతున్నారని పేర్కొన్నారు. శారద మాట్లాడుతూ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనకు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అవకాశం కల్పించిన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలాంబ, పిసిసి అధ్యక్షురాలు షర్మారెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాంతియా కుమారి ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పిసిసి ప్రధాన కార్యదర్శి జాస్ట సతీష్ బాబు, కిసాన్ సెల్ నాయకుడు కాకర్ల హరిబాబు, నల్లబాటి శ్యామ్, జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రఫుల్లా బేగ్, డాక్టర్ వడియాన్, జక్కంపూడి సత్యబాబు, బీబీఆర్ చౌదరి, కాటన్ రవి తదితరులు పాల్గొన్నారు. పళ్ళెం పెట్టాం కానీ అన్నం 10 సంవత్సరాల తర్వాత పెడతానని చెప్పి అన్నారు. అలా కాకుండా పూర్తిగా మహిళలకి స్వేచ్ఛనిచ్చి మహిళా బిల్లు పూర్తిగా సాధికారం అయ్యే దిశగా అడుగులు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. దానిలో మరీ ముఖ్యంగా మరి అలాగే సీనియర్ నాయకుల్ని, మరి జూనియర్ నాయకులందరినీ కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరినీ కూడా సహకరించుకుంటూ వారి సూచనలను, సలహాలని కూడా తీసుకుంటూ నేను పనిచేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను. జిల్లా తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా మోతా శారద నియమించడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కడియం మండలం దొళ్లలోని శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కడియం దొళ్లలో వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు పెద్దింటి లక్ష్మణాచార్యుల ఆధ్వర్యంలో వేద పండితుల పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. లోక కళ్యాణార్థం స్వామివారి కళ్యాణం జరిపించడంతో పాటు భీష్మ చరిత్ర తదితర ఆధ్యాత్మిక విషయాలను భక్తులకు వివరించారు. ప్రసాదంగా తలంబ్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజామున స్వామివారి సుప్రభాత సేవ జరిగింది. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. గరుడ వాహనంపై స్వామివారికి గ్రామోత్సవం జరిగింది. గోవింద మాలధారులు, ఆలయ భక్త బృందం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. దొళ్లతో పాటు మురమండ, వీరవరం, మడికి, నర్సుపూడి, చొప్పెళ్ల తదితర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. మంత్రి కాన్వాయ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించి ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ నాయకులను 3 టౌన్ పోలీసులు స్టేషన్కి తరలించారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు మంత్రి తానేటివంతా ప్రయాణిస్తున్న వాహనాల కాన్వాయ్ని గోకవరం బస్టాండ్ సెంటర్లో అడ్డుకునే ప్రయత్నం చేశారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం డిఎస్సి ద్వారా 25,000 టీచర్ పోస్టులు విడుదల చేస్తారని మాట చెప్పి ఇప్పుడు మాట తప్పారని, నిరుద్యోగులను పూర్తిగా మోసం చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ, ఐబీసీ నేషనల్ సెక్రటరీ బిఆర్ గౌస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తొండేటి సందీప్, సుశీల్ కుమార్, ప్రధాన కార్యదర్శులు రామ్ సూర్రెడ్డి, శేషగిరి, భట్టు శ్రీకాంత్, రామ్ సింగ్, అంకెన్ సీతారాం, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు కైపు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నగరంలో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని వైసీపీ రాజమండ్రి అధ్యక్షులు అడపా శ్రీహరి పేర్కొన్నారు. రాజమండ్రి 25వ వార్డ్ గొల్ల వీధిలో రోడ్ ప్యాచ్ వర్కులను వైసీపీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రామాలయం వీధిలో 2 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణానికి ఎంపీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అడపా శ్రీహరి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ ప్రభుత్వం రాజమండ్రి నగర అభివృద్ధికి కృషి చేస్తోందని ప్రజలు చెబుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఎంపీ మార్గాన్ భరత్రాం నగరాన్ని అభివృద్ధి చేయడంతో పాటు సుందరంగా తీర్చిదిద్దారని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలపాల తమ్మారావు, 25వ వార్డు వైసీపీ నాయకులు రొక్కం త్రినాథ్, కొండేటి సుధా, కనకదుర్గ, భాస్కర్రావు, సబ్బవరపు సూరిబాబు, చిట్టి, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు కూడా చేయాలని ప్రతి వార్డులో కూడా క్యాడర్ని ఎంపీ గారు సమాయత్తం చేయడం జరిగింది. ఈ రోజు మా స్థానిక నాయకులు పెద్దలు మాజీ కార్పొరేటర్ నీలపాల తమ్మారావు, భాస్కరరావు, త్రినాథ్ గారు, దుర్గం. ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యం కేవలం తమ అధినేత చంద్రబాబుని ముఖ్యమంత్రిని, ఆదిరెడ్డి శ్రీనివాసును ఎమ్మెల్యే చేయడమేనని తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి శెట్టిబలిజా విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగి రాధా తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి శెట్టిబలిజా విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధలు మాట్లాడారు. వైకాపా నాయకులు ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి కుటుంబం అలాగే ఆనంద్ రెసిడెన్స్లో నిర్వహించిన శెట్టిబల్జీ గౌడ ఆత్మీయ సమావేశంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తమ నాయకులు ఆదిరెడ్డి కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి అన్ని వర్గాల ప్రజల మద్దతుందని పేర్కొన్నారు. ఇటీవల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బ్రాహ్మణులు సమావేశాలు నిర్వహించుకోవడం జరిగిందని వివరాలు తెలిపారు. ఇటీవల శెట్టిబల్జీ గౌడ ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించుకున్నామన్నారు. టీడీపీ విధానాలు నచ్చి వైకాపాకు చెందిన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని, వైఎస్ఆర్సీపీ మునిగిపోయేనావని పేర్కొన్నారు. తాము కుల రాజకీయాలు చేయమని, కులాన్ని పార్టీని వేరుగా చూస్తామన్నారు. ఇక వైకాపా నాయకులు ఆదిరెడ్డి కుటుంబాన్ని ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఆ కుటుంబానికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని, ఆ కుటుంబాన్ని ప్రజలు ఆశీర్వదించారు కాబట్టే 16 ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉన్నారని, 2019 ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీలో ఎంపీ భరత్రాంకు 28,000 మైనస్ వచ్చిందన్నారు. తమ పార్టీలో ఏ కులానికి అన్యాయం జరగదని, అందరినీ సమానంగా చూస్తామని పేర్కొన్నారు. బీసీలకు రావాల్సిన 75,000 కోట్ల రూపాయలను పక్కదారి పట్టించిన ఘనత జగన్ ప్రభుత్వాందని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో 32,000 మెజార్టీతో గెలిపించుకున్నామని, వచ్చే ఎన్నికల్లో అంతకు రెట్టింపు మెజార్టీతో ఆదిరెడ్డి శ్రీనివాస్ని గెలిపించుకునే బాధ్యతను తమ భుజస్కంధాలపై వేసుకున్నామని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో బీసీసీఎల్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బుడ్డిగ గోపాలకృష్ణ, నగర బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డిగ రవి, మాజీ కార్పొరేటర్ కడల్ రామకృష్ణ, తెలుగు యువత నగర ప్రధాన కార్యదర్శి పైడ్రాజు, టీడీపీ నాయకులు
పీతాని కుటుంబరావు, చిన్ని, కొల్లి నాని, దొంగ నాగమణి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కోట్లు నిట్ట నిలువున బీసీలకు రావాల్సిన సొమ్ముని మీరు పక్కదారి పట్టించి తీసుకెళ్ళిపోతే ఈ రోజు వరకు కూడా మీరు అడిగిన ఇది లేదు. ఇంకా రాజమండ్రిలోకి వస్తే ఆదిరెడ్డి అప్పారావు గారు, ఆదిరెడ్డి వాసు గారు, వాళ్ళకి రాజకీయం అనేది ఫస్ట్ నుంచి కూడా ఉంది. ఈ రోజేమీ కొత్తగా ఏమీ ఇప్పుడు ఆదిరెడ్డి వాసు గారు ఏమి రావట్లేదు. గతంలో వాళ్ళ అమ్మగారు మేయర్గా చేశారు, వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్సీగా చేశారు, వాళ్ళ మిసెస్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఫ్యాన్ అంతా గిరగిరగా తిరిగేస్తున్న టైంలో రాష్ట్రం అంతా రాజమండ్రిలో ఇక్కడ తెలుగుదేశం పార్టీగా మేము తిరగనిచ్చామా? లేదు కదా. ఆ టైంలో కూడా 35,000 మెజార్టీతో నెగ్గించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. అది ఆదిరెడ్డి కుటుంబానికే దక్కింది. ఆ విషయం మీరు గమనించుకోవాలి. మొన్నంతా జరుగుతుంది ఎక్కడైనా సరే. మొన్న గౌడ శెట్టి విలేజ్ నుంచి వచ్చి వారు కూడా పెద్ద ఎత్తున వేలాది మందితో వచ్చి వాసు గారికి మద్దతు తెలియజేశారు. ఎందుకంటున్నారు? వీళ్ళందరూ ఎందుకు తెలియజేస్తున్నారు మద్దతు? వాసు గారు ఎమ్మెల్యేగా కావాలని, చంద్రబాబు నాయుడు గారు అక్కడ అసెంబ్లీలో అడుగు పెట్టాలని. సింహాచల్ నగర్ శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి క్షేత్రంలో చందనాయాత్ర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. స్థానిక కోరుకొండ రోడ్లోని సింహాచల్ నగర్ వరాహ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో 22వ వార్షిక చంద్రయాత్ర మహోత్సవాల ముగింపు సందర్భంగా భారీ అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు కాలిపు సూర్య సింహాచలం, కాలిపు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అవసరాల శ్రీకిరణ్ స్వామివారికి పూజ చేశారు. ఉదయం 10 గంటల నుంచి భారీ అన్నసమారాధన జరిగింది. వేలాది మంది భక్తులు శ్రీవారి అన్నప్రసాదం స్వీకరించారు. సాయంత్రం పుష్పయాగం, ద్వాదశ ఆరాధనలు, మహాపూర్ణాహుతి నిర్వహించారు. చంద్రయాత్ర మహోత్సవాలకు సహాయ సహకారాలు అందించిన విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బందికి ధర్మకర్తలు కాలిపు సూర్య సింహాచలం, కాలిపు నాగేశ్వరరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాజమండ్రి ధవళేశ్వరంలో రథోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ధవళేశ్వరం లక్ష్మీ జనార్దన స్వామి అర్చకులు ఎస్విఎస్ఎన్ ఆచార్యులు పి పవన్ కుమార్, పాణింగపల్లి నిరంజనాచార్యులు రథ ఊరేగింపు కార్యక్రమం, కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ స్వామివారి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి శర్మారెడ్డి, వేణుగోపాల స్వామి గుడి ఈవో పెదరాజు, ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఈవో తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమ ఆలయ కార్యనిర్వహణాధికారి నాగసురేష్ పర్యవేక్షణలో కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భీష్మ ఏకాదశి నాడు నవజనార్దన క్షేత్రాలలో ప్రథమ క్షేత్రమైనటువంటి ఇక్కడ నుండి కోటిపల్లి వరకు 9 ఆలయాలు, జనార్దన ఆలయాలు ఉంటే ప్రథమ జనార్దనుడు ధవళేశ్వరంలో వేయించేసి ఉన్నారు. ఈరోజు రథస్థుడై రథారూఢుడైనటువంటి జనార్దనుడు భక్తకోటిని తరింపజేయడానికి ఇవాళ ఊరేగింపుగా తేరుపై భక్తులను అనుగ్రహించుటకు వారు తేరుపై ఊరేగింపు జరుపుతున్నటువంటి తరుణంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారికి ఈరోజు భీష్మేకాదశి సందర్భంగా అత్యంత వైభవంగా స్వామివారి రథోత్సవం ప్రతి సంవత్సరం కూడా జరుపబడుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా రథోత్సవం జరుపబడుతుంది. అలాగే రాత్రి 9:30 శ్రీ స్వామివారి
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరపబడుతుంది. దీనికి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. సంపత్ నగర్ గ్రామాల ఆలయంలో శిఖరసేంద్ర ప్రతిష్టా మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజాంగణ నియోజకవర్గంలో గల సంపత్ నగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో సీతారామ లక్ష్మణ విఘ్నేశ్వర శ్రీకృష్ణ ఆంజనేయ శిఖర యంత్ర ప్రతిష్టాపన మహోత్సవం విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత 3 రోజులుగా గణపతి పూజలు యాగాలు నిర్వహిస్తున్నారు. అనంతరం సీతారామ కళ్యాణ మహోత్సవం మంగళహారతి అన్నప్రసాద వితరణ కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం దేవీ చౌక్ శ్రీ వెంకటేశ్వర స్వామి మఠంలో కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక దేవీ చౌక్ వెంకటేశ్వర స్వామి మఠం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భీష్మ ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా శ్రీనివాస యతిరాజ గోష్ఠి సామూహిక విష్ణు శాస్త్ర పారాయణం అంకురార్పణ ధ్వజారోహణ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కండవెల్లి అనంత పద్మనాభాచార్యులు కండవెల్లి విజయ సారథ్యాచార్యులు ఆలయ ప్రధాన అర్చకులు కండవెల్లి పవన్ కుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ప్రియాదుర్గ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కోరకొండ రోడ్డు పిఎన్టీ కాలనీలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక కోరకొండ రోడ్ పిఎన్టీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు పరవలి శేషాచార్యులు పరవలి సాయిరామాచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు దిగవల్లి పవన్ కాంత్ శర్మ బంగపండు లక్ష్మీనారాయణ మానంద్ దినేష్ ఆలయ కార్యనిర్వాహకులు బంకా వెంకటరెడ్డి బ్రదర్స్ బంకా వెంకట నారాయణ రెడ్డి బ్రదర్స్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. లక్ష్మారపేట శ్రీ రామలింగేశ్వర చౌడేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
స్థానిక లక్షవారిపేట రామలింగ చౌడేశ్వర స్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా శివపార్వతుల కళ్యాణం ఆలయ అర్చకులు రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో దుద్దుపూడి నాగవెంకట ఆదినారాయణ, పద్మ దంపతులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ ప్రజా పోరు యాత్ర ప్రారంభం. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యమని నేతల విశ్లేషణ. రాజమండ్రిలో ఘనంగా ముగిసిన చందన యాత్ర మహోత్సవం. సింహాచల్ నగర్ ఆలయంలో భారీ అన్న సమారాధన. రానున్న ఎన్నికల్లో అమలాపురం నుంచి పోటీ చేసే ఆలోచన మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. అన్ని వివరాలు త్వరలో తెలియజేస్తానని వెల్లడి. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.